హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా పిల్లలు? మనం చిల్డ్రన్ లైవ్ ప్రోగ్రామ్కి వచ్చేసాం. ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకున్నాం పిల్లలు. లెట్స్ ప్రే. ఎస్ఏ నీకు వందనాలు. గడిచిన వారం అంతా కాపాడినారు, అందరిని బట్టి వందనాలు. వారం అంతా మీ కృపా కాపుదలను అనుగ్రహించింది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా చిన్నవాళ్ళందరినీ మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారి హృదయంలో వారు నేర్చుకుంటున్నటువంటి మాటలు, పాటలు, కథలు అవన్నీ వారు గుర్తుపెట్టుకోవడానికి, అయ్యా వారు పెద్ద అయ్యాక వారి జీవితాన్ని ఫలించడానికి మీకు గొప్ప సహాయాన్ని మీరు అనుగ్రహించండి. కార్యక్రమం అంతటి మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను మారుస్తున్నట్టుకే మార్చిపోతున్నట్టు నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. కొద్ది చిన్న ప్రార్థన మీ పాదంలో చెంత కనిపిస్తూ వేసినాము అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మనం 45th పార్ట్లోనికి వచ్చేసాం కదా. ఈరోజు మన టైటిల్ చిన్న కుమారుడు. ఇది లూకా సువార్త 15 నుండి 32 భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది పిల్లలు. ఇక్కడ మనకి ఈ స్టోరీ తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు కదా పిల్లలు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చెప్పిన మాట వింటున్నాడు, చిన్న కుమారుడు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. అయితే చిన్న కుమారుడు తన యొక్క ఆస్తి కావాలని, తన తండ్రి చాలా ఆస్తిపరుడు, ఆస్తి కావాలని ఆస్తి అంతా పంచుకొని ప్రక్కకు వెళ్ళిపోయి, ఇంటి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి ఆస్తికి తీసుకొని వద్దు అని చెప్తున్నా వినకుండా వెళ్ళి ఆస్తిని అంతా ఫ్రెండ్స్తో మొత్తం పాడు చేసి అనవసరంగా వినోదాలు ఆర్భాటాలకు వెళ్ళిపోయి వద్దంతా పాడు చేసుకుని ఆఖరికి కరువు వచ్చే టైంకి ఏమైందంటే ఒక పందులు మేపే వాడి దగ్గర, పందులు యజమాని దగ్గర పందులు మేపే స్థితికి వచ్చాడని మనకు తెలుసు. అంత మాత్రమే కాదు పిల్లలు, పందులు తినే పొట్టు నింపుకొని తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు ఆయన. అంత హీన స్థితికి చేరిపోయాడు. ఎంతమంది పనివాళ్ళు, ఎంతమంది కోటీశ్వరులు, తన తండ్రి కోటీశ్వరుడు, మంచి మంచి పనివాళ్ళు ఉన్నారు. అంటే కోత మీద కొన్ని దిగి వచ్చాడు. గొప్ప ఆస్తిపరుడు తన తండ్రి. అలాంటి స్థితిలో ఉన్న చిన్న కుమారుడు పందులు తినే పొట్టును తినాలని ఆశపడ్డాడంటే నిజంగా ఎంత దీన స్థితికి వెళ్ళిపోయాడు కదా. చెప్పిన మాట వినకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు మనం నేర్చుకున్న మాట అంటే పెద్ద కుమారుడు చాలా మంచివాడగా. ఎందుకంటే చెప్పిన మాట వింటూ ఉన్నాడు, తండ్రితోనే ఉంటున్నాడు, పొలానికి వెళ్తున్నాడు, పనికి వెళ్తున్నాడు, ఏ పని చేసినా పని చేసుకొని వస్తున్నాడు. కానీ చిన్న కుమారుడు తన ఆశనంతా పోగొట్టుకొని ఆ సమయంలో జ్ఞానం వచ్చింది. అరే, నా యొక్క తండ్రి ఇంటికి వెళ్తే ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనివాళ్ళలో ఒక పనివాడుగా నేను నన్ను చేర్చుకోమని ఏం చేస్తానంటే మా తండ్రిని బ్రతుకులు ఆడతాను, పశ్చాత్తాపడతానని మొత్తం పోగొట్టుకొని చింపు వేసుకొని దీన స్థితిలో తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు ఆయన ఎంతో చక్కగా తండ్రి అంత దూరంలో ఉండి కుమారుని గుర్తుపట్టి ఏం చేశారంటే ఆ యొక్క పశ్చాత్తాపడినప్పుడు తండ్రి నేను నీ కుమారుల్లో ఒకడిగా అనిపించుకుంటాను, యోగ్యుడని కాను, దయచేసి నీ పరివారంలో ఒకడిగా నన్ను పెట్టు ప్రభువా అనేసి అడుగుతూ వచ్చారు. పెట్టు తండ్రి అని అడిగినప్పుడు మన తండ్రి వెంటనే కనికరించారు కదా. ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డాడో కుమారుడు, తండ్రికి కనికరం కలిగిన వెంటనే పరివారం నుంచి ప్రశస్త వస్త్రములు తెప్పించి ఆ అబ్బాయిని క్లీన్ చేయించి నీట్గా చేయించి ప్రశస్త వస్త్రములు వేయించి చెప్పులు తొలగించి చేతికి ఉంగరం పెట్టారు. అంటే పశ్చాత్తాపడిన ఏ వ్యక్తినైనా తండ్రి ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. అంత బహుమానం ఇచ్చాడు. అంత పాడు చేసిన దేవుడు గొప్ప బహుమానం తనకి అనుగ్రహించడం మనం చూస్తూ వచ్చాం. తర్వాత తన తండ్రికి ఎంతో సంతోషం వేసిందంటే గొప్ప విందు చేయించాడు. ప్రోగిన దూడలు వహించి నాట్యాలు ఇంకా వాయిద్యాలతో సంబరాలు చేసుకొచ్చాడు. ఎందుకంటే చచ్చిపోయిన నా కుమారుడు, అది చనిపోయి నా కుమారుడు తిరిగి వచ్చాడు, ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు అని తండ్రికి ఎంతో ఆనందం కలిగింది. గొప్ప విందు చేశాడు. అయితే పెద్ద కుమారుడు అడిగాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి నావన్నీ నీవే కదా, ఎందుకు నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే, నా దగ్గర ఉన్నాయన్నీ నీవే, ఎందుకు నువ్వు అడుగుతున్నావు? చిన్న కుమారుడు అయితే నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు కాబట్టి నేను ఈ రీతిగా చేస్తున్నా అన్నప్పుడు అక్కడ పెద్ద కుమారుడు అడిగినట్లుగా చూస్తున్నాను. దేవుని విషయంలో కూడా అంతే కదా. దేవుడు చెప్పిన మాట వింటే దేవుడికి మనం ఎంతో ఇష్టం. పశ్చాత్తాపడితే బహుమానాలు ఇస్తారు. తండ్రి అక్కడ పశ్చాత్తాపడితే కనికరపడి మరలా కుమారుడిగా తెచ్చుకొని బహుమానాలు ఇచ్చారు. మనం కూడా అంతే. పరలోకపు తండ్రి దగ్గర ఆయన చెప్పిన మాట అప్పుడప్పుడు వినకుండా పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత మరలా తిరిగి అదే తప్పును రిపీట్ చేయకూడదు కదా పిల్లలు. పశ్చాత్తాపడిన తర్వాత
దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే ఆయన కనికరాన్ని, ఆయన కృపను, ఆయన ఆయుష్కాలను మన జీవితంలో పొడిగిస్తాడు. లూకాసు వార్త 15:32 ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేడు, తప్పిపోయి దొరికినని అందరితో చెప్పాలి. ఇది మీకు ఖండక వాక్యం పిల్లలు. కాబట్టి ఈ చిన్న ఖండక వాక్యం నేర్చుకోండి, మంచి లెసన్స్ మీరు వినడానికి ప్రయత్నం చేయండి. స్టోరీ మీకు బాగా తెలుసు, మీకు ఎంతవరకు అర్థమైంది చదువుతా రాయండి. ఇది మీకు ప్రాజెక్ట్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. అందరూ ప్రేయర్ చేస్తారు. యేసయ్య మీకు వందనాలు. మరి ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కృప ఇచ్చారు. ఎంతమంది అయితే లైవ్లో వీక్షించారో వారందరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.